ఈ వీడియోలో మనం వాట్సాప్కి పోటీగా వచ్చిన అరెట్టే యాప్ గురించి మాట్లాడుకుందాం. వాట్సాప్ మన రోజువారీ జీవితంలోనే ఒక భాగం అయిపోయింది. మెసేజ్ పంపడం, వీడియో కాల్స్ చేయడం, ఫోటోలు షేర్ చేయడం అన్నీ వాట్సాప్లోనే. కానీ ఒక ప్రశ్న ఎప్పుడైనా ఆలోచించారా, మన డేటా ఎవరి చేతుల్లో ఉందని? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి భారతీయ కంపెనీ జోహో కార్పొరేషన్ ముందుకు వచ్చింది. శ్రీధర్ వెంబు స్థాపించిన జోహో ఇప్పటికే ప్రపంచానికి 50 కంటే ఎక్కువ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ ఇచ్చింది. అదే కంపెనీ రూపొందించింది అరెట్టే యాప్. భారతీయుల కోసం, భారతీయుల చేత. అరెట్టే అనే పదానికి తమిళంలో అర్థం చిట్ చాట్, అంటే మనం అంతా చేసే ఆ చిన్న చిన్న సంభాషణలు. ఈ పేరు వెనుక సింపుల్ కానీ స్ట్రాంగ్ ఐడియా ఉంది. మన సంభాషణలు మన దగ్గరే ఉండాలి. అరెట్టే ఫ్యూచర్స్: ఇన్స్టాంట్ మెసేజింగ్, వాట్సాప్ లాగే స్మూత్ అండ్ ఫాస్ట్ ఆడియో అండ్ వీడియో కాల్స్ పై హై క్వాలిటీ కనెక్టివిటీ, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్, ప్రైవేట్ మెసేజ్ని మీరే చూడగలరు. ఇండియా సర్వర్స్: మీ డేటా పూర్తిగా ఇండియాలోనే స్టోర్ అవుతుంది. స్టేటస్ స్టోరీస్ వాట్సాప్లో ఉన్నట్లే. ఫైల్ షేరింగ్: డాక్యుమెంట్స్, ఫోటోలు, వీడియోలు ఈజీగా పంపొచ్చు. జీరో యాడ్స్, జీరో ట్రాకింగ్. యూజర్ ప్రైవసీకి ప్రాధాన్యం. వాట్సాప్ అమెరికన్ కంపెనీకి చెందినది. మన డేటా ఎక్కువగా యుఎస్, ఫారెన్ సర్వర్లో స్టోర్ అవుతుంది. ఫేస్బుక్, మెటా దాని యొక్క యాజమాన్యం చేస్తుంది. మన డేటా బిజినెస్ యాడ్స్ కోసం వాడే అవకాశం ఉంది. అరెట్టే మాత్రం ప్యూర్లీ ఇండియన్. డేటా బయటకు వెళ్ళదు, సేల్స్కు వాడబడదు. ప్రైవసీపై పూర్తి కంట్రోల్ మనకే ఉంటుంది. అరెట్టే విజయవంతమైతే ఇది కేవలం వాట్సాప్కి కాకుండా ఇతర గ్లోబల్ యాప్స్కి కూడా సవాల్ అవుతుంది. ఇది ఒక డిజిటల్ ఆత్మ నిర్భర్ భారత్ సింబల్ అవుతుంది.